హాయ్ అండి. రాజమండ్రి మేనకోడలి ఇంటికైతే వచ్చాను కదా! అక్కడ 2 డేస్ ఉన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మా అమ్మమ్మ గారి ఊరైతే వెళ్తున్నామండి తాపేశ్వరం. ఇంక వెళ్ళేటప్పుడు నా మేనకోడలు నాకు బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టింది. నేను ఊర్లో ఉన్నప్పుడు మాధురి వచ్చి వెళ్తుంటే నేను తనకి బొట్టు పెట్టి ఈ విధంగా పంపిస్తూ ఉంటానండి. మొదటిసారి నా మేనకోడలు నాకు బొట్టు, బ్లౌజ్ పీసు పెట్టి పంపిస్తుందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడికొచ్చిన 2 డేస్ కూడా చాలా హ్యాపీగా గడిచిపోయాయండి. సందడి సందడిగా ఈ 2 డేస్ గడిపేసామనమాట. ఇంకా రాజమండ్రి నుంచి బయలుదేరాం. సత్య ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఎప్పుడు చూడలేదంటండి. ఇంక తనకి అయ్యప్ప స్వామి టెంపుల్ చూపిందాము అని రాజమండ్రిలో ద్వారపుడి వెళ్ళే బస్సయితే ఎక్కామండి. కరెక్ట్‌గా టెంపుల్ ముందయితే ఆపారనమాట. ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ మీరు ఎంతమంది దర్శించుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే 2, 3 టైమ్స్ వచ్చానండి. ఎందుకంటే అమ్మమ్మ గారిది తాపేశ్వరమే కాబట్టి అక్కడి నుంచి ద్వారపుడి చాలా దగ్గరండి. ఒక 10 మినిట్స్‌లో వచ్చేస్తాము. ఆ విధంగా నేను ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్‌కి వస్తూ ఉండేదాన్నండి. ఈ ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్‌ని ఆంధ్ర శబరిమల అంటారండి. ఎవరైతే శబరిమల వెళ్లి మొక్కులు తీర్చుకోలేరో అటువంటి వారందరూ కూడా ఈ ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్‌కి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మనం ఈ ఒక్క టెంపుల్‌కొస్తే చాలండి అందరి దేవుళ్ళని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆలయం లోపల మనకి చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఈ ఆలయం లోపల వెంకటేశ్వర స్వామి అద్దాల మండపం ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఆ రోజు మేము వెళ్ళిన రోజున టైం అయిపోయిందనమాట. 12:30కి క్లోజ్ చేసేస్తారు. అది క్లోజ్ అయిపోయింది. ఇంక తర్వాత మేము అక్కడే భోజనాలు చేసేసి తాపేశ్వరం అయితే బయలుదేరాము. తాపేశ్వరం వెళ్ళిన తర్వాత మా డే ఎలా గడిచింది, ఏంటి అనేదంతా కూడా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి. లాంగ్ వీడియో లింక్ ఈ ఛానల్ నేమ్ కింద ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.